హలో, నేను మీ డాక్టర్ వాసంతి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ ఓనర్స్ హాస్పిటల్స్, చంపాపేట్. ఇవాళ రేపు మనం చూస్తున్నాం, గుండెపోటు చాలా యంగ్ ఏజ్ లో వస్తుంది. దీనికి కారణాలు ఏంటి? ఒకటి ఏంటిదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం. ఎంత కొలెస్ట్రాల్ ఉంటే మనం ఎక్కువ అంటాం? అసలు కొలెస్ట్రాల్ లో ఎన్ని రకాలు ఉంటాయి? ఏ కొలెస్ట్రాల్ మనం చూడాలి? ఏ ఏజ్ లో టెస్ట్ చేయించుకోవాలి? ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో దీని ద్వారా మనం చూడాల్సింది ఏంటిది అంటే, ఫస్ట్ ఎంత కొలెస్ట్రాల్ ని అబ్నార్మల్ అంటాం. అసలు కొలెస్ట్రాల్ లో రకాలు ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రకాలు ఉంటాయి. ఏ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతే దాని ప్రకారం అలా ఉంటుంది. దీని కారణాలు ఏంటి? దీనికి ఏం పరీక్షలు చేస్తాం? అసలు మనం మేనేజ్ ఎలా చేసుకోవాలి? నార్మల్ గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోవాలా, లేకపోతే ఏమైనా టాబ్లెట్స్ వాడాలా అనేది మనం చూద్దాం. సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం అనేది నార్మల్ గా మన బాడీలో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, విఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ గా మనం గుండెపోటు రావడానికి కారణాలు ఏంటి అంటే ఈ ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం. ఈ ఎల్డిఎల్ లెవెల్స్ యూజువల్ గా 100 కన్నా ఎక్కువ దాటింది అంటే మనం కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఆ లెవెల్స్ ఎక్కువైనప్పుడు రక్త నరాలలో కొవ్వు పేరుకుపోయి ఆ రక్త నరం మూసుకుపోయి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా మనం చూసుకోవాల్సింది ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా ఎక్కువ అయినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు, లేదా మరీ ఇది 1000 కన్నా ఎక్కువ దాటినప్పుడు పాన్క్రియాస్ మీద ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఎల్డిఎల్ అనేది ఇది మంచి కొలెస్ట్రాల్. సో ఈ లెవెల్స్ తగ్గితే కూడా మనకి హాని జరుగుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో టైప్స్ ఆఫ్ డిస్లిపిడిమే అంటాం మనం. దీనికి కారణాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ పరంగా వచ్చింది, జీన్స్ లో ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది ఇది. సెకండ్, ఇది లైఫ్ స్టైల్ వల్ల. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ కానీ, లేదా ఏమైనా డ్రగ్స్ వల్ల కానీ, ఏదైనా వేరే డిసీజెస్ వల్ల కానీ మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో ఈ ఎలా పెరుగుతాయంటే యూజువల్లీ ఎల్డిఎల్ లెవెల్స్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, హెచ్డిఎల్ తగ్గడం. ఇందులో ఏదైనా ఒక రకం ఉండొచ్చు, లేదా అన్ని రకాలు కలిపి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉండొచ్చు. సో దీని కారణాలు మనం ఇందాకే డిస్కస్ చేసాము. ప్రజెంట్ గా మన లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడం కానీ, దానివల్ల ఆల్రెడీ బీపీ షుగర్ వచ్చి ఉండడం వల్ల కానీ, ఈ బీపీ షుగర్ కూడా మళ్ళీ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడానికి కారణం అవుతాయి. ఇది కాకుండా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఉండడం కానీ, డైట్ సరిగ్గా ప్రాపర్ హెల్తీ డైట్ తినకపోవడం కానీ, ఇంకోటి జెనెటిక్ పరంగా ఏదైతే మనం ఫ్యామిలీస్ లో ఉంటుంది అనుకుంటామో అది. ఇది ఎలా డయాగ్నోస్ చేయాలి? ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి? ఎలా చేయించుకోవాలి? ఒకటి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో 20 ఇయర్స్ దాటితే కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోమని మనం చెప్తాం. లేదా ఫ్యామిలీస్ లో ఆల్రెడీ మా ఫాదర్ కి ఉంది, మదర్ కి ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అలాంటి వాటికి చాలా చిన్న ఏజ్ లో అంటే అరౌండ్ 2-3 ఇయర్స్ నుంచే అలాంటి వాళ్ళకి టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే మనకు కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ తినక ముందు ఎర్లీ మార్నింగ్ శాంపుల్ ఇవ్వాలి. దాంట్లో కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్లో మనకు టోటల్ కొలెస్ట్రాల్ కానీ, ఎల్డిఎల్ రావడం, హెచ్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ చూపిస్తుంది మనకి. ఇప్పుడు ప్రెసెంట్ గా ఏంటిదంటే ఇవి కాకుండా ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది మాకు సిగ్నిఫికెంట్ గా అంటే లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ అని కొత్తగా వస్తున్నాయి. సో అవి కూడా ఎక్కువ అవుతే, మోర్ దెన్ 50 ఉంటే, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్కువ రిస్క్ అని మనం సస్పెక్ట్ చేస్తాం. సో లేటెస్ట్ మార్కర్స్ లైపోప్రోటీన్ ఏ. సో మనం ఎయిమ్ ఏంటి? ఎలా తగ్గించాలి? మన ఎయిమ్ ఏంటి అంటే మెయిన్ గా ఎల్డిఎల్ తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్ ని తీసేయడం. ఇది అనేది ఒక డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. అంటే పేషెంట్ కి అసలు ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, అంటే బీపీ లేదు, షుగర్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, జస్ట్ ఏజ్ ఎక్కువ ఉంది, అలాంటి వాళ్ళకి ఎవరికైనా, మీకైనా నాకైనా ఎల్డిఎల్ అనేది less than 100 ఉండాలి. బీపీ ఆర్ షుగర్ ఏదన్నా ఒకటి ఉంది, లేదా జస్ట్ ఆల్కహాల్ ఏదన్నా ఒకటే ఉంది అంటే బిలో 100 మెయింటైన్ చేస్తాం. కానీ షుగర్ తో పాటు వేరే ప్రాబ్లం, షుగర్ తో పాటు బీపీ ఉండడం, షుగర్ తో పాటు కిడ్నీ ప్రాబ్లం ఉండడం, షుగర్ చాలా సంవత్సరాల నుంచి ఉండడం, అలాంటి వాళ్ళకి less than 70 మెయింటైన్ చేస్తాం. లేదా ఆల్రెడీ గుండెపోటు వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి less than 55. అసలు రిపీటెడ్ గా గుండెపోటు వస్తుంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది, ఫ్యామిలీలో రన్ అయ్యి కూడా ఒక్కోసారి గుండెపోటు వచ్చింది, అట్లాంటి వాళ్ళకి ఎల్డిఎల్ less than 45 కూడా మెయింటైన్ చేస్తాం. మెయిన్ గా మనం ఎలా తగ్గించాలి? ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఎనీథింగ్ ఫర్ ద కొలెస్ట్రాల్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, ఆ, మీ ఫ్యాట్ ఇంటేక్ తగ్గించడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా ఉంటే ఆపేసేయడం, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం. ఇవి కాకుండా మరీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ఒక 1 మంత్ లైఫ్ స్టైల్ నేను మోడిఫికేషన్ చేశాను, 1-2 మంత్స్, దాని తర్వాత కూడా కొలెస్ట్రాల్ తగ్గట్లేదు అంటే మాత్రం అప్పుడు మనం డ్రగ్స్ మీదకి వెళ్తాం. డ్రగ్స్ లో కూడా మనకి ఎన్నో రకాలు ఉంటాయి.
కానీ యూజువల్లీ మనం స్టార్ట్ చేసేది ఏంటిదంటే తో స్టార్ట్ చేస్తాం. స్టాటిన్ అనే డ్రగ్ తో స్టార్ట్ చేస్తాం. అది ఎలా ఉంటుందంటే లో డోస్ తోటే స్టార్ట్ చేస్తాం. లేట్ గా వీల్ ఇంక్రీజ్ ద డోసెస్. కానీ ఒకవేళ ఆల్రెడీ గుండెపోటు వచ్చిన పేషెంట్స్ అలాంటి వాటికి అయితే మనం యూజువల్లీ హై డోసెస్ లోనే పెట్టేస్తాం. డైరెక్ట్ హై డోస్ లో పెట్టి, బికాస్ వాళ్ళ లోపల ఎల్డిఎల్ ఎంత తొందరగా తగ్గిస్తే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అంత బెటర్ గా ఉంటుంది. ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ స్టాటిన్స్ వీ హ్యావ్ అదర్ డ్రగ్స్ ఆల్సో, లైక్ ఎగ్జిబిటైడ్, ఫిబ్రేట్స్, పిఎస్కే9 ఇన్హిబిటర్స్ అనేవి ఇవి కొత్త రకమైన డ్రగ్స్. ఇవి ఇంజెక్షన్ ఫామ్ లో దొరుకుతాయి. ఇవి ఏంటిదంటే 3 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటాం. ఎవరైతే మేము టాబ్లెట్ రోజు వేసుకోలేమంటారో, లేదా టాబ్లెట్ వేసుకున్నా కూడా నా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదు, ఒక 2 టాబ్లెట్స్ పెట్టినా కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదు అంటారు, అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్ ఫామ్ అనేది వస్తుంది మనకి. ఇవి కాకుండా నార్మల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కూడా కొంచెం హెల్ప్ చేస్తాయి కొలెస్ట్రాల్ తగ్గించడంలో, కానీ ఇవి మెయిన్ కాదు. ఇవి కాకుండా ఈ పైన ఉన్న డ్రగ్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో దిస్ ఆర్ ద మెయిన్ ఫర్ ద కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్. సో స్పెసిఫిక్ గా కొలెస్ట్రాల్ ఎవరు జాగ్రత్త పడాలి? అందరూ ఏజ్ 20 ఇయర్స్ దాటితే ఇప్పుడు ఆబ్వియస్లీ మనం కొలెస్ట్రాల్ అనేది చెక్ చేసుకోవాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి, లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేయాలి. కానీ ఎవరు ఎక్కువ రిస్క్ లో ఉంటారు? షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, ఆల్రెడీ గుండెపోటు వచ్చిన వాళ్ళు కానీ, ఫ్యామిలీలోనే గుండెపోటు రన్ అవుతున్న వాళ్ళు. సో ఇదంతా ఉన్న వాళ్ళు ఏంటిదంటే వీళ్ళు ఎక్కువ రిస్క్ లో ప్రోన్ ఉన్నారు. వీళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ గుండెపోటు వచ్చే అవకాశాలు లేదా వేరే ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎంత తొందరగా కొలెస్ట్రాల్ అబ్నార్మల్ డిటెక్ట్ చేస్తామో అప్పుడే మనకు అంత హెల్ప్ అవుతుంది. సో ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. అండ్ ఫస్ట్ మేనేజ్మెంట్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇది అవ్వట్లేదు అంటే దెన్ విల్ గో ఫర్ ద స్టాటిన్ థెరపీ. అండ్ ఒకసారి తీసుకొని నేను 2 మంత్స్ తీసుకొని నేను ఆపేస్తాను, ఇవంతా చేస్తే మనం మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో రెగ్యులర్ గా ఫాలోఅప్ టెస్ట్ చేసుకోవాలంటే టాబ్లెట్ తీసుకుంటున్నా 2 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసుకొని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనం యాడ్ చేయాలా డ్రగ్స్, లేదా ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఇంజెక్షన్ ఫార్మ్స్కి వెళ్ళాలనేది చూసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.